సాక్ష్యాలు లేనట్టయితే అందరం మోకాళ్ళ మీద వస్తాం. అందరు కూడా లేట్గా వచ్చాం. నేను కూడా అందరికంటే ఫస్ట్ వచ్చాను, కానీ చిన్న పని ఉండి ఇక్కడ వరకు వెళ్ళాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరం మోకాళ్ళ మీద వస్తాం, దేవుని దగ్గర క్షమాపణ అడుగుదాం. యేసయ్యా, నియమించబడిన టైము మాది ఇది, కానీ మేము ఈ టైంకి రాలేకపోతున్నాం బాబు, దయచేసి మమ్మల్ని క్షమించండి. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసయ్యా, మమ్మల్ని క్షమించండి నాయన, క్షమించండి బాబు. నాయన తెలియపరచబడి ఉంది, కానీ మా పనులను బట్టి ప్రభువా, నా తండ్రి ప్రభువా, యేసయ్యా నిర్లక్ష్యంగా ఉంటున్నాం బాబు. దయతో క్షమించండి, క్షమించండి. క్షమాపణ అడుగుదాం. ప్రియ దేవుని బిడలారా, క్షమాపణ అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా, స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా, నీకు వందనాలు వందనాలు వందనాలు. ప్రభువా నీకు స్తోత్రం 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 స్తోత్రం. మాట్లాడే దేవా, దయతో క్షమించండి బాబు. క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన నీవు మమ్మల్ని క్షమించావని నమ్ముచున్నాం నాయన. రెండు చేతులు ఎత్తి ప్రియ దేవుని బిడలారా, రెండు చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇప్పుడు పరిశుద్ధమైన స్థలంలో మనం ఉన్నాము కాబట్టి ప్రియ దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. ఘనమైన దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. రక్షక స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కురియుమా ఎండిన నేలనై నీ వైపే చూస్తున్నా. ఓ మేఘమా నాలో నా కురియుమా ఎండిన నేలనై నీ వైపే చూస్తున్నా. నన్ను తడుపుమా ఆత్మా వర్షమా, నన్ను తడుపుమా ఆశతో సన్నిధి వచ్చాను యేసయ్యా. ఆశతో సన్నిధి వచ్చాను యేసయ్యా. ఓ భూమిలా పాడైపోతుంది, ఆత్మఫలము లేక నిరాశలో ఉన్నాను. నీడైన భూమిలా పాడైపోతుంది, ఆత్మఫలము లేక నిరాశలో ఉన్నాను. తొలకరి వర్షము కురిపించి ఉజ్జీవమును రగిలించి, తొలకరి వర్షము కురిపించి ఉజ్జీవమును రగిలించి, ఉద్యానవనములా సంగమును చేయుమా. ఉద్యానవనములా సంగమును చేయుమా. ఓ మేఘమా నాలో నా కురియుమా. ఓ మేఘమా నాలో నా కురియుమా. ఎండిన నేలనై నీ వైపే చూస్తున్నా. నీ వైపే చూస్తున్నా. అంత్యదినములలో నీ జనులందరిపైన ఆత్మవర్షమును కురిపిస్తానన్నావు. అంత్యదినములలో నీ జనులందరిపైన ఆత్మవర్షమును కురిపిస్తానన్నావు. కడవరి వర్షము కురిపించి ఉజ్జీవమును రగిలించి, కడవరి వర్షము కురిపించి ఉజ్జీవమును రగిలించి, ఉద్యానవనములా సంగమును చేయుమా. ఉద్యానవనములా సంగమును చేయుమా. ఓ మేఘమా నాలో నా కురియుమా. ఎండిన నేల
నేలనై నీ వైపే చూస్తున్నా. ఓ మేఘమా నాలో నా గురియుమా, ఎండిన నేలనై నీ వైపే చూస్తున్నా. అద్భుత కార్యములు జరిగించుట కొరకై అలంకరించుమయా ఆత్మవరములతో. అద్భుత కార్యములు జరిగించుట కొరకై అలంకరించుమయా ఆత్మవరములతో. ఆత్మాభిషేకముతో నింపి పంపించుమయ్య లోకంలో. ఆత్మాభిషేకముతో నింపి పంపించుమయ్య లోకములో. ఫలించే పొలమునై జగని కొరకై. ఓ మేఘమా నాలో నా గురియుమా, ఎండిన నేలనై నీ వైపే చూస్తున్నా. ఓ మేఘమా అందరూ పాడాలి, అందరూ పాడాలి. ఎండిన నేలనై నీ వైపే చూస్తున్నా. ఆత్మా వర్షమా నన్ను తడుపుమా, ఆత్మా వర్షమా నన్ను తడుపుమా. ఆశతో నీ సన్నిధి వచ్చాను యేసయ్యా, ఆశతో నీ సన్నిధి వచ్చాను యేసయ్యా. వైపు చూద్దాం దేవుని బిడ్డలారా. ఓ మేఘమా నాలో నా గురియుమా, ఎండిన నేలనై నీ వైపే చూస్తున్నా. నీ వైపే చూస్తున్నా. నీ వైపే చూస్తున్నా. ఎండిన నేలనై దేవుని బిడలారా ఆయన వైపు చూద్దాం. హృదయాలు తెరుద్దాం, మన నోరు తెరుద్దాం. మన హృదయాలను తృప్తిపరచగలిగిన దేవుడు, ఆయన ఆత్మవర్షం చేత మనల్ని నింపగలిగిన ఆ గొప్ప దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. కాబట్టి ఆ గొప్ప దేవుడు నీ ఆత్మ, ఆయన ఆత్మ చేత నీకు అభిషేకించడానికి నింపడానికి ఆయన మన మధ్యలో ఆత్మ సంచారం చేస్తున్నారు. ఆత్మను అపేక్షిస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఎండిన నేలనై నీ వైపే చూస్తున్నా. నీ వైపే చూస్తున్నా. ఎండిన నేలనై నీ వైపే చూస్తున్నా. నీ సన్నిధికి వచ్చామయ్యా, మాము బలపరచుము యేసయ్యా. మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా. బహు బలహీనులము యేసయ్యా, మాము బలపరచుము యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా. మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా. బహు బలహీనులము యేసయ్యా, మాము బలపరచుము యేసయ్యా. మా స్నేహితుడవు పరిశుద్ధుడవు మా యేసయ్యా. మా రక్షకుడవు మా స్నేహితుడవు పరిశుద్ధుడవు మా యేసయ్యా. పరిశుద్ధమైన
నీ నామమునే పరిశుద్ధమైన నీ నామమునే స్తుతింపవచ్చామయ్యా స్తుతులందుకో యేసయ్యా స్తుతింపవచ్చామయ్యా స్తుతులందుకో యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా మా సర్వానికి నీవయ్యా నీ సన్నిధికి వచ్చామయ్యా బహు బలహీనులము యేసయ్యా మము బలపరచుము యేసయ్యా నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము మా యేసయ్యా నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము మా యేసయ్యా దాతా శ్రీ యేసునాథా జీవపు దాతా శ్రీ యేసునాథా స్తుతింపవచ్చామయ్యా స్తుతులందుకో యేసయ్యా స్తుతింపవచ్చామయ్యా స్తుతులందుకో యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా మా సర్వానికి నీవయ్యా నీ సన్నిధికి వచ్చామయ్యా బహు బలహీనులము యేసయ్యా మము బలపరచుము యేసయ్యా విరిగితివయ్యా కలువరిలో నా యేసయ్యా విరిగితివయ్యా నలిగితివయ్యా కలువరిలో నా యేసయ్యా విరిగి నలిగిన హృదయాలతోనే విరిగి నలిగిన హృదయాలతోనే స్తుతింపవచ్చామయ్యా స్తుతులందుకో యేసయ్యా స్తుతింపవచ్చామయ్యా స్తుతులందుకో యేసయ్యా 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 నా ప్రియమైన యేసయ్యా చెప్తాం దేవుని బిడ్డలారా యేసయ్యా నా ప్రియమైన యేసయ్యా 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 నా ప్రియమైన యేసయ్యా యేసయ్యా నా ప్రియమైన యేసయ్యా 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 నా ప్రియమైన యేసయ్యా యేసయ్యా హృదయపూర్వకంగా పాడదాం జ్ఞానపూర్వకంగా పాడదాం దేవుని బిడ్డలారా ఆయన నామం ఘనమైనది
ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధమైన నామాన్ని ఉచ్చరించడానికి మనకు హృదయపూర్వకంగా ఆ ప్రియమైన యేసయ్యని యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా మా సర్వానిధి నీవయ్యా నీ సన్నిధికి వచ్చామయ్యా బహు బలహీనులము యేసయ్యా మమ్ము బలపరచుమో యేసయ్యా విరిగితివయ్యా నలిగితివయ్యా కలువరిలో నా యేసయ్యా విరిగితివయ్యా నలిగితివయ్యా కలువరిలో నా యేసయ్యా విరిగి నలిగిన హృదయాలతోనే విరిగి నలిగిన హృదయాలతోనే స్తుతింపవచ్చామయ్యా మా స్తుతులందుకో యేసయ్యా యేసయ్యా స్తుతులను వచ్చామయ్యా మా స్తుతులందుకో యేసయ్యా ఉదాతా శ్రీ యేసునాదా జీవపుదాతా శ్రీ యేసునాదా స్తుతింపవచ్చామయ్యా మా స్తుతులందుకో యేసయ్యా స్తుతింపవచ్చామయ్యా స్తుతులందుకో యేసయ్యా రమైన నీ నామమునే పరిశుద్ధమైన నీ నామమునే స్తుతింపవచ్చామయ్యా స్తుతులందుకో యేసయ్యా స్తుతింపవచ్చామయ్యా మా స్తుతులందుకో యేసయ్యా యేసయ్యా ధ్యానపూర్వకంగా యేసయ్య మనస్ఫూర్తిగా హృదయాంతర్భాగపు ఎటలోతుల్లో నుంచి యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా ప్రియ దేవుని బిడ్డలారా ఎంత ప్రియమైన దేవుణ్ణి కలిగి ఉన్నాం. నీ భర్త నీ గురించి ప్రాణం పెట్టలేదు, తండ్రి నీ గురించి ప్రాణం పెట్టలేదు, కొడుకు నీ గురించి ప్రాణం పెట్టలేదు, కొడుకు గురించి నీవు ప్రాణం పెట్టలేదు. కానీ మన తల్లిగా, మన తండ్రిగా, మన స్నేహితుడిగా, మన రక్షకుడుగా, మన స్నేహితుడిగా, మన మార్గమై ఉన్న, మన సత్యమై ఉన్న దేవుడు, నిత్య జీవమై ఉన్న దేవుడు నీ గురించి, నా గురించి ఆ కలవరి శిలువలో నలిగిపోయి విరిగిపోయి ఈరోజు పునరుద్ధాన దినమున ఆయన శరీరములో రక్తములో పాలిభాగస్థులం అవ్వడానికి వచ్చిన మనము ప్రియ దేవుని బిడలారా, మనలో ఏదైనా తప్పిదం ఉంటే యేసయ్యా ప్రార్థన చేయలేని బలహీనత నాలో ఉంది బాబు, దయతో క్షమించండి అని క్షమాపణ గుణముతో క్షమించమనే మనస్సాక్షితో, నిర్మలమైన మనస్సాక్షితో మనం ఒప్పుకుందాం. ప్రియ దేవుని బిడలారా, ఎంతో త్యాగమైపోయిన ఆ గొప్ప దేవుణ్ణి, యాగమైపోయిన ఆ దేవుణ్ణి
విరిగి నలగిన బలియాగముగా మన గురించి సమర్పించబడిన ఆ దేవుణ్ణి, పరిశుద్ధుడు, సమీపింపరాని తేజస్సులో నివసించుచు అమరత్వం కలిగిన ఆ గొప్ప దేవుణ్ణి స్తుతించడానికి ఆయన సన్నిధిలో వచ్చి ఉంటున్నాము. ఏదైనా మన చూపు ద్వారా, కండ్ల ద్వారా, మన హృదయం ద్వారా, మాటల ద్వారా చేసినటువంటి ఆ తప్పులను మనం క్షమించమని వేడుకొందాం. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ప్రభువా, నా స్తుతుల పైన మీరు ఆసీనులై ఉన్నారు బాబు, దయతో నన్ను క్షమించండి యేసయ్యా. విరిగి నలిగిన హృదయంతో వచ్చాను బాబు, ఇంట్లో పరిస్థితులు బాలేక వచ్చాను బాబు నాయన, నీ పాదాలు పట్టుకుందామని వచ్చాను బాబు, నీ బంగారు పాదాలకు వేలాది స్తుతులు చెల్లించుదామని వచ్చాను బాబు నాయన. వేలాది నదులంత విస్తార తైలము నీకు సమర్పించిన ప్రభువా సరిపోదు నాయన. నాయన 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 వేల కొలది పొట్టేళ్లను ప్రభా, విస్తారమైన ధనమును ప్రభా మేము సమర్పించిన నీ రుణము తీర్చలేనిది బాబు నాయన. అట్టి సన్నిధిలో, ఆ దివ్యమైన సన్నిధిలో, ఆ పరిశుద్ధమైన సన్నిధిలో ప్రభా, వేవేల దూతల చేత పరిశుద్ధుడు 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 అని పొగడపడుచున్న నీ సన్నిధికి వచ్చామని ప్రభా అని దేవా అని నీవు విరిగి నలిగిన హృదయంతో నిజముగా, హృదయపూర్వకంగా, యథార్థమైన భక్తి జీవితం కలిగి ఆయన సన్నిధిలో నీవు వచ్చి ఉంటే ప్రియ దేవుని బిడ్డ, నీ యొక్క ఆరాధనను ఆయన స్తుతి నైవేద్యముగా, ధూపదీప నైవేద్యంగా ఆయన స్వీకరించడానికి సిద్ధముగా ఉన్న ఆ గొప్ప దేవుని సన్నిధిలో నేను ఉన్నాము. కాబట్టి విరిగి నలిగిన హృదయాలతోనే స్తుతింపవచ్చామయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా. స్తుతికి నలిగిన హృదయాలతోనే స్తుతింపవచ్చామయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా. విరిగి నలిగిన హృదయాలతోనే స్తుతింపవచ్చామయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రియమైన యేసయ్య దివ్య సన్నిధిలో, పరిశుద్ధాత్మని సన్నిధిలో ఈరోజు రావడానికి ఆయన ఇచ్చిన ఈ అవకాశమును బట్టి రెండు చేతులెత్తి ఆయనకు స్తుతి చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన ఆ దేవుని సన్నిధిలో మనం ఉంటున్నాం కాబట్టి ఆయనకు స్తుతి యాగంగా, స్తుతి ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి మిసెస్ అనిల్ గారు చేస్తారు. అనిల్ గారి భార్య గారు స్తుతి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. అందరం ఏకీభవిద్దాం. స్తోత్రం. వందనాలు బాబు. అవును బాబు, వందనాలు. స్తోత్రం. అవును బాబు, స్తోత్రం. అవును బాబు, నీకే వందనాలు బాబు. స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డల, స్తోత్రం స్తోత్రం. అవును బాబు, వందనాలు బాబు. ఎస్ ఎస్ ఫాదర్, ఎస్. Yes, hallelujah.
వందనాలు వందనాలు. స్తోత్రం బాబు. హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్. ఆమేన్. అవును బాబు. ఎస్. హల్లెలూయా. స్తోత్రం. మాట్లాడండి నాయన. స్తోత్రం. అవును బాబు. సహాయం చేయండి బాబు. ఎస్. అవును బాబు. అవును బాబు. ఆమేన్. అందరు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని స్తుతిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కీర్తనల గ్రంథంలో నుంచి 84వ కీర్తన మల్లిక వచ్చి చదువుతారు. తొందర రావాలి ఇక్కడ. హల్లెలూయా. పిల్లలు ఇక్కడ పాప సిటీ నువ్వు నా దగ్గర ఇటు వచ్చేయాలి. ఇటు దా ఇక్కడ ఇటు స్వీట్. ఏ చిన్నారి కూర్చో. ఇది పర్లేదు అక్కడ నివాసములు రమ్యములు మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. 3 పిల్లలు కోవిలకు నీ మందిరము నివసించువారు ధన్యులు. యాను స్తుతించురు. నీ వలన బలము నొందును మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, నా ప్రార్థన ఆలకింపు. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా గేడము దృష్టించుము. నీవు అభిషేకించు వారిని ముఖమును లక్షింపు. ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడు కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతను అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఏ మేలు చేయక మానడు. అందరం కలిసి చదువుదాం. సైన్యములకు అధిపతి యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. హల్లెలూయా. ఏందంట? సైన్యములకు అధిపతి యెహోవా ధన్యులు. మనమందరం యెహోవా యందు నమ్మిక ఉంచుతున్నాం కదా, మనమందరము ధన్యులం. ఎంతమంది ధన్యులు ఒకసారి చేతులు ఎత్తండి. హల్లెలూయా.